అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజుల్లో ఏమైపోతుందంటే చిన్న చిన్న ప్రాబ్లం వస్తేనే చాలా బాధపడిపోతున్నారు, విసుగెత్తుతున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న రేంజ్లో ఇబ్బంది పడుతున్నారు. చిన్న ప్రాబ్లమ్స్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మనకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే మన కష్టం తీరిపోతుంది, మనం రిలాక్స్ అవుతాము, మన కష్టం తీరుతుంది అనే విషయం మీద కొంచెం ఆలోచిద్దామండి ఈరోజు. ప్లీజ్ అండి, ఈ వీడియో మొత్తం వినండి. ఓకే ఫ్రెండ్స్, మనల్ని పుట్టించిన భగవంతుడితో మనం చెప్పుకుంటున్నామా మన ప్రాబ్లమ్ని? ఒకసారి చెప్పి చూడండి. ఎంత మైండ్ క్లియర్గా ఉంటుందంటే చాలా వరకు పీస్ఫుల్, రిలాక్స్ అనిపిస్తుందండి. ఎంతమంది అల్లతలతో దుఆ చేస్తున్నారండి ఒకసారి? నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది అల్లతల, దయచేసి ఆ సమస్యను తీర్చల్లతల అని ఎంతమంది దుఆ చేస్తున్నారు? చాలా అంటే చాలా తక్కువ మంది అండి. ఏదైనా సమస్య వస్తే ఆ షిర్కు చేయడానికి ముందుంటున్నారు తప్పితే నమాజ్ చేద్దాము, అల్లతలతో దువా అడుగుదాము అన్న ఆలోచన అయితే ఉండట్లేదండి. మీరు నమాజ్ చేసి మీరు దువా అడగండి, మైండ్ పీస్ఫుల్, రిలాక్స్గా ఉంటుంది. అల్లతల అంటే ఎవరండి? మనల్ని పుట్టించాడు, మనల్ని, మన పూర్వీకుల్ని, సమస్త కోటి జీవరాశుల్ని పుట్టించి గిట్టించుతున్నవాడు అల్లాతల. అల్లాతల గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఈ జీవితం కూడా సరిపోదండి. ఈ యొక్క జీవితంలో మనము ఎంత చెప్పినా తక్కువే అల్లాతల గురించి. వినరా అండి? భగవంతుడికి మనం మన కష్టాలని ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే మనం చాలా రిలాక్స్గా అవుతాము. ఈ సర్వ ప్రపంచంలో ఉన్న వృక్షాలన్నిటినీ చెక్కి కలముగా చేసిన, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న నీటిని సిరాగా మార్చిన అల్లాహ్ యొక్క ఘనతను వ్రాయడానికి కలము అరిగిపోవును, సిరా తరిగిపోవునే తప్ప అల్లాహ్ యొక్క ఘనత, ఔన్నత్యము ఇంకా మిగిలే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? చూసారా అల్లాహ్ యొక్క ఘనత ఎంత పెద్దదో, ఎంత గొప్పదో? కొన్ని విషయాలు అల్లాహ్ గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? అల్లాహ్కు మీరు ఏ చిన్న సమస్య వచ్చినా చెప్పండి. ఇక నుంచి, ఈ రోజు నుంచి మీరు కొంచెమైనా మారండి. ఈ వీడియో విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాసేపు మీరు నమాజ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా అల్లాహ్తో మాట్లాడండి. మనస్ఫూర్తిగా మీకు ఏ సమస్య వచ్చింది, మీకు ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు మీ జీవితం అనేది ఒకసారి అల్లాహ్తో మంచిగా ప్రశాంతంగా మాట్లాడి చూడండి. ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుంది. ఆ రోజంతా బాగుంటుందండి. అల్లాహ్ యొక్క ఘనత గొప్ప. ఈ ప్రపంచంలో ఉన్న సూక్ష్మజీవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అల్లాహ్ యొక్క అనుమతి లేనిది ఏది లేదు ఈ భూమి మీద. విన్నరా అండి? అల్లాహ్ మనల్ని అమితంగా ప్రేమించేవాడు, కరుణించేవాడు. దేవుడు ఒకరికి పుట్టినవాడు కాదు, దేవునికి మరొకరు పుట్టలేదు, శాశ్వతంగా ఉండేవాడు. ఆది అంతముల మధ్య భేదములు లేనివాడు అల్లాహ్. వాహనములు కోరనివాడు, ఒకరి సహాయము కోరనివాడు సుబ్హానహు. సర్వాన్ని చిటికలో సృష్టించినాడు, అలాగే గిట్టించేవాడు కూడా అల్లాహ్. సర్వరాజ్యాలకు రాజ్యాధికారి అల్లాహ్. సర్వ రోగాలనిచ్చి నివారించువాడు అల్లాహ్. సంతానమునిచ్చువాడు, ఆపదలలో ఆదుకునేవాడు అల్లాహ్. ఆపదలన్నిటినీ వినేవాడు, తొలగించువాడు అల్లాహ్. నీటి బొట్టుతో సర్వకోటి జీవరాశులను సృష్టించాడు అల్లాహ్ సుబ్హానహు. మానవుణ్ణి సృష్టించి అమోఘమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు. మాటలాడుటకు, చూచుటకు, వినుటకు అద్భుతమైన శక్తినిచ్చాడండి మనకు. అందరి ఆపదలను వింటాడండి అల్లాహ్. మీరు ఒకసారి చెప్పి చూడండి, నివారిస్తాడు. ఆఖరికి ఆకురాలు శబ్దాన్ని కూడా వినేవాడు అల్లాహ్ సుబ్హానహు. అదే కాదు, చీమ నడచు శబ్దంను కూడా విని ఆలకిస్తాడు. అల్లాహ్ గురించి చెప్పాలంటే ఎంతైనా సరిపోదు. మట్టి లోపలి భాగంలో నీటిని, చెమురును, వెండి, బంగారు రాసులను తయారు చేసింది అల్లాహ్ సుబ్హానహు. పువ్వులను, కాయలను, అనేకమైన భూప్రపంచంలో అన్నిటిని తయారు చేశాడండి. భూమి మీద చెట్లను అండం నుండి పిండం వరకు, పిండం నుండి అండం వరకు సృష్టించినాడు. ఏ అడ్డు గట్టు లేకుండా అత్యంత లోతైన మహాసముద్రాలను సృష్టించినాడు అల్లాహ్ సుబ్హానహు. సముద్రంలో సింహముల వలె గర్జించు పర్వతములను, ఎత్తైన కెరటములను సృష్టించినాడు.
ఎన్ని శతాబ్దాలు ప్రయాణం చేసినా కూడా తూర్పు పడమరల అంతు తెలుసుకోలేనంతగా విశాలమైన భూమిని విస్తరింపజేసినాడు అల్లా సుబ్హానహు వ తఆలా మన కోసం. భూమిపై మేకుల వలె పర్వతములను నిలబెట్టినాడు. కొండలను రాతి బండలను సృష్టించినాడు అల్లా సుబ్హానహు వ తఆలా. చూచుటకు కనిపించని, పట్టుటకు దొరకని అమోఘ వాయువు గాలిని సృష్టించినాడు. భూమి ఆకాశాల మధ్య భయంకరమైన ఉరుములు మెరుపులు మధ్య నుండి అత్యంత ఆహ్లాదకరమైన చిన్న చిన్న చినుకులతో చల్లని వర్షమును కురిపిస్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా మన కోసం. ఎంత ఎండ వచ్చినా కూడా, ఎండాకాలంలో ఎంత ఘోరమైన ఎండ కొడుతుంది, అంత ఎండ కొట్టినా కూడా భూమి మీద పచ్చటి సెలయేటుతో చెట్లను నింపుతున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఏ తీగ, ఏ చెమురు, ఏ విద్యుత్ శక్తి లేకుండా సూర్యుని వలన సర్వ ప్రపంచానికి వేడి కాంతిని ఉత్పత్తి చేస్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అందుకే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అల్లా తఆలాకి కూర్చొని మంచిగా ప్రశాంతంగా మీకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లా తఆలాకి మీరు చెప్పండి ఫ్రెండ్స్, చెప్పుకోండి. తప్పకుండా మీ సమస్య క్లియర్ అవుతుంది. దువా చేయండి, ఏం కాదు, చేస్తూనే ఉండండి. దువా చేసిన వాడు ఎప్పటికీ చెడిపోడు. దువా చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు అల్లా తఆలాతో చెప్పుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎవరితో చెప్పినా అంత ప్రశాంతత దొరకదండి. అల్లా తఆలా మనకు నిద్రనిస్తాడు, నిద్రలో నుంచి భద్రంగా కాపాడుతాడు, మేలుకొలుపుతాడు. పగల తర్వాత రేయి తర్వాత పగలను పరిగెత్తిస్తున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఎన్నో శక్తి గాలులు వీస్తున్నాయి. చేపలను నీటిలో ఈదుటకు శక్తినిచ్చాడు. పాములను భూమిపై ప్రాకటానికి శక్తినిచ్చాడు. పక్షులు గాలిలో ఎగరడానికి శక్తినిచ్చాడు. మొట్టమొదట మానవుడైన ఆదం అలైహిస్సలాంను తల్లిదండ్రులు లేకుండా పుట్టించాడు. హవ్వాను తల్లి లేకుండా పుట్టించాడు. ఈసా అలైహిస్సలాం ప్రవక్త గారిని తండ్రి లేకుండా పుట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందని అల్లా తఆలా యొక్క గొప్పతనము. ప్రతిరోజు మీరు 5 పూట్ల నమాజ్ చేయండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. అందరూ 5 పూట్ల నమాజ్ చేయండి. ప్రతిరోజు దువా అడుక్కోండి. మీకు ఇహలోకం కోసమే కాకుండా పరలోకం కోసం కూడా దువా అడుక్కోండి. మీ జీవితం ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. ఈ భూమి మీదకి వచ్చిందే మనం అందుకండి. ఈ చిన్న లాజిక్ మీరు అసలే మర్చిపోకండి. సంపాదన వెనుక పరిగెత్తకండి, దానివల్ల మనకు మేలు కొంతే. మనం నమాజ్ వైపు పరిగెత్తండి, దానివల్ల మనకు ఎంతో మేలు ఉంటుంది ఇక్కడ అక్కడ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.